లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని టీమిండియా వదులుకుంది. ఫలితంగా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్లో 1-2 తేడాతో వెనుకబడింది. లార్డ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫెయిల్యూర్ కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. 2 ఇన్నింగ్స్లోనూ జైస్వాల్ నిరాశపరిచాడు. తన ఫెయిల్యూర్ కంటే అవుట్ అయిన విధానమే చర్చనీయాంశమైంది. 2 ఇన్నింగ్స్లోనూ ఇంగ్లాండ్ రీ-ఎంట్రీ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ముఖ్యంగా చేజింగ్లో నిర్లక్ష్యమైన షాట్తో వికెట్ పారేసుకున్నాడు. వాస్తవానికి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తొలి 2 మ్యాచ్ల్లో జైస్వాల్ సత్తా చాటాడు. లీడ్స్లో సెంచరీతో కదం తొక్కిన అతను బర్మింగ్హామ్లో 82 రన్స్తో అద్భుత ఆరంభం అందించాడు. కానీ లార్డ్స్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా 2వ ఇన్నింగ్స్లో అతని షాట్ సెలెక్షన్ అందరినీ నిరాశపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్, కమెంటరీ బాక్సుల్లో మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ సిరీస్లో జైస్వాల్ చేసిన 223 రన్స్లో 77 డ్రైవ్స్ ద్వారా 51 రన్స్ కట్ ద్వారా వచ్చాయి. 6 ఇన్నింగ్స్లో 49 బాల్స్ను మాత్రమే వదిలేశాడు. బ్యాక్ ఫుట్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి 2 సార్లు, డ్రైవ్ చేయడానికి ట్రై చేసి మరోసారి 2 సార్లు అవుట్ అయ్యాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేస్డ్ బౌలింగ్కు అనుకూలించే అవకాశం ఉన్నందున జైస్వాల్ వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే దాడికి దిగకుండా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ మంచి భాగస్వాములను నిర్మించడంపై దృష్టి పెట్టాలి. బౌలర్, పిచ్ స్వభావం, మ్యాచ్ పరిస్థితి బట్టి షాట్లను ఎంపిక చేసుకోవడమే టెస్ట్ బ్యాటర్ నైపుణ్యానికి నిర్ధారిస్తుంది. తాను అనుకున్న షాట్లు కనెక్ట్ అవ్వడం లేదన్న నిరాశతో గుడ్డిగా అటాక్ చేస్తే లార్డ్స్ లాంటి ఫలితమే వస్తుంది. ఇంగ్లాండ్ బౌలర్లు 4వ టెస్ట్లోనూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో అతన్ని పరీక్షించే అవకాశం లేకపోలేదు. కాబట్టి జైస్వాల్ మంచి డిఫెన్స్ని, టెక్నిక్ని చేపడుతూ ఓపిక్గా ఆడడం అలవాటు చేసుకుంటే మరింత సక్సెస్ అవుతాడు. 4వ టెస్ట్ జట్టుకు అత్యంత కీలకమైన నేపథ్యంలో ఓల్డ్ ట్రాఫోర్డ్లో షాట్ సెలక్షన్లలో అప్రమత్తంగా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. దీనిని అతడు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నాడు. ప్రాక్టీస్లో కొన్ని ఇబ్బందికరమైన బాల్స్ను ఎదుర్కొన్నాడు. తద్వారా లార్డ్స్లో తనను 2 సార్లు అవుట్ చేసిన జోఫ్రా ఆర్చర్కు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.